2026-2027 ఇయర్కి తీసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ దీంట్లో వచ్చినటువంటి కోర్సులు ఏమేమి ఉన్నాయి? మేము మొదలు పెట్టడము 2024లో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్తో మొదలు పెట్టాము. 2025 కూడా ఓన్లీ అగ్రికల్చర్ తోటే మొదలు పెట్టాము. 2026-27 అకాడమిక్ ఇయర్కు 2 కొత్త స్కూల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. స్కూల్ ఆఫ్ హార్టికల్చర్ ఒకటి, అందులో ఎట్లయితే ఇప్పుడు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ఉందో అక్కడ బీఎస్సీ ఆనర్స్ హార్టికల్చర్ ఉంటుంది. తర్వాత ఇంకొక కొత్త కోర్సు, దేశంలోనే ఎక్కడా లేని కోర్సుకు ప్రణాళికలు వేస్తున్నాము. ఆ కోర్సు ఏమంటే బీఎస్సీ ఆనర్స్ అగ్రిటెక్. అంటే ఇది ఇంట్రడ్యూస్ చేయాలని మేము ప్రయత్నాల్లో ఉన్నామండి. ఇది ఎక్కడగానే దేశంలో లేదు. దీని గురించి ఒక 2 మాటలు చెప్తాను. బీఎస్సీ అగ్రికల్చర్ ఆనర్స్ అగ్రికల్చర్ చేసిన విద్యార్థులకు బయట మార్కెట్లో ఇతర యూనివర్సిటీ విద్యార్థులతో పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకోవాలనుకుంటే టెక్నాలజీ ఎంతో అవసరం ఉంది. మాకు లాస్ట్ ఇయర్ నుంచి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళ సహకారంతో ఏవైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఐఓటీ, అవన్నీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ కొన్ని టెక్నాలజీ కోర్సులు, కొన్ని బేసిక్ అగ్రికల్చర్ కోర్సులు అవన్నీ కలగలిపి ఒక కొత్త కోర్సును తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాము. ఆ కోర్సు నేను నమ్ముతున్నాను చాలా ఆదరణ పొందుతుంది. మా దగ్గర ఆ కోర్సు చదివి స్కిల్స్ ఎక్విప్మెంట్ తోటి బయటకు పోయిన వాళ్ళకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయని నమ్ముతున్నాం. రైట్. ప్రాక్టికల్ నాలెడ్జ్కి పెద్దపీట వేస్తారని విన్నాము, వాస్తవమేనా అండి? 100% అండి. ల్యాబ్స్లో చాలా కాలేజీలు, యూనివర్సిటీలో మీరు కూడా చాలా విజిట్ చేసింటారు. ఒక ఎక్విప్మెంట్ అంటే ఒక 10 మందో 20 మందో గుంపుగా దాని చుట్టూ గుమిగూడి చూస్తూ ఉంటారు. మా దగ్గర అట్లా ఉండదండి. 2-3 ఒకటి ఉంటుంది. కొన్ని ల్యాబ్స్లో ప్రతి ఒక్క విద్యార్థికి ఒకటి ఉంటుంది. ఇంకా మీరే పోల్చుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా వస్తుంది. అక్కడ గుంపులో నుంచి చూస్తూ ఉన్నప్పుడు ఏదో ముందర ఉన్న ఒకరిద్దరికే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. స్వయంగా చేసి అనుభవం సంపాదించుకునే అవకాశం లేదు. అదేవిధంగా ఫీల్డ్స్లో మాకున్న ట్రాక్టర్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది, ట్రాక్టర్ మెకానిజం, అది కూడా ఎక్కడా లేదు. అది టాఫే ట్రాక్టర్స్ ఫార్మ్ ఎక్విప్మెంట్ వాళ్ళది చెన్నై వాళ్ళ బేస్ తోటి కొలాబరేషన్ తోటి జాయింట్ ఇన్వెస్ట్మెంట్ తోటి సెంటర్ పెట్టినాము. దాంట్లో ట్రాక్టర్ కట్ మోడల్ తెప్పించుకున్నాము. పిల్లలకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసెంబ్లింగ్ ఎట్లా, డిస్మాంట్లింగ్ ఎట్లా, సౌండ్ను బట్టి ట్రబుల్ ఎక్కడ ఉంటుంది, హౌ టు షూట్ ద ట్రబుల్ అనేది. తర్వాత ఇతరత్ర ఇంప్లిమెంట్స్ను హిచ్చింగ్ అంటాం, అటాచ్ చేసుకోవడము, వర్క్ అయినాక మళ్ళీ డిటాచ్ చేయడము, ఇవన్నీ ఒక ఎంటైర్ సెమిస్టర్ చేస్తాం. ఇది ఒక స్కిల్లింగ్ కోర్సులో జరిగేది. ఇట్లావి మా దగ్గర ఒక 6 స్కిల్లింగ్ కోర్సులు ఉన్నాయి. అందువల్లనే మేము అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం.